హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మున్నీస్ కుక్ బుక్. ఈరోజు నార్త్ ఆంధ్ర స్పెషల్ చిట్టి బెసార్. దీన్ని ఒడియాల బెసార్ అంటారు, చిట్టి పునుగుల బెసార్ అంటారు. దీనికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, ఎక్కువ శ్రమ లేకుండా 30 minutes క్విక్ రెసిపీ అనమాట. దానికి ముందు రోజు 200 grams మినపప్పు శుభ్రంగా కడుక్కొని నీళ్ళల్లో మునిగేటట్టు వేసుకొని 6 to 8 hours సోక్ చేసుకోండి. తర్వాత తక్కువ వాటర్తో గ్రైండ్ చేసుకోండి. 3 onions, 6 రెడ్ చిల్లీస్, కొంచెం జీరా వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకోండి. ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, మినపప్పు తాలింపు వేసుకోండి. వేసుకున్నాక కర్రీ లీవ్స్ వేసుకోండి. ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఇందులో యాడ్ చేసుకోండి. ఆ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అది ఫ్రై అయ్యాక 750 ml వాటర్ యాడ్ చేసుకోండి. బాగా కలుపుకోండి. మరిగేంత వరకు స్టవ్ సిమ్లో పెట్టుకోండి. 10 నిమిషాల వరకు అలా ఉంచుకోండి. ఈలోపు పక్కన రుబ్బి పెట్టిన మినపప్పు ముద్దలో ఉప్పు వేసుకోండి. గారెల ముద్దలా ఉంచుకోండి. మీరు చేత్తో చూసుకున్నప్పుడు మరీ జారుగా అనిపిస్తే కొంచెం బియ్యపిండి కలుపుకొని గారెల ముద్దలా ఉండేలాగా మంచిగా చూసుకోండి. మరిగిన బెసారులో ఉప్పు సరిచూసి వేసుకోండి. నేను 1.5 స్పూన్ వేసుకున్నా, మీరు మీకు తగినంత వేసుకోండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాక మామిడి ఒరుగులు 10 నిమిషాలు నానబెట్టుకొని నేను అవి వేసుకున్నాను. ఇవి నేను కొంచెం పులుపు కోసం వేసుకున్నాను. మీ దగ్గర ఇవి లేనప్పుడు టొమాటో వేసుకుంటే సరిపోతుంది. మరుగుతున్న బెసార్లో ముద్దని పునుగుల్లా వేసుకోండి. వేసుకుని అవి కొంచెం అలా నానాక మళ్ళీ ఆ ఖాళీల్లో వేసుకుంటూ ఉండండి. మరుగుతున్న బెసార్లో అలా పునుగులు వేసుకుంటూ ఉండండి. మరుగుతున్న దాంట్ని కలపకుండా అలా కాసేపు 5 minutes ఉంచుకొని మళ్ళీ వేసుకుంటూ ఉండాలి. లాస్ట్లో విరగకుండా కలుపుకుంటూ ఉండాలి. దీని కన్సిస్టెన్సీ మరీ పలుచగా కాకుండా మరీ ముద్దగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలి. దీన్ని అలా సిమ్మర్లో 10 minutes ఉంచుకొని ఆపేసుకోవాలి. అంతే అండి, వేడి వేడి చిట్టి బెసారు రెడీ.